దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన నామం పెట్టిన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. రాధా మనోహర్ దాస్ ఏం మాట్లాడారో ఒకసారి వినండి. నేను ఇందాక క్వశ్చన్ అడిగారు, మీరు వ్యతిరేకిస్తున్నాను. దేన్ని వ్యతిరేకిస్తున్నావు అంటే, నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు రాత్రి పండ్లు తినాలే, నువ్వు బిర్యానీ తిన్నా, నువ్వు మనిషివి కాదు, నీ ఇష్టం. రోడ్డు మీదకి ఎక్కి నువ్వు ఏ కొండ బిర్యానీ తింటావా, నీ పిండా కూడా ఏమన్నా తినచ్చు, అది నీ వ్యక్తిగతం. నా ఆరోగ్యం, నా పొద్దున్నే లేవడం, నన్ను బట్టి నేను తింటాను పాలో పండ్లో, లేకపోతే మొత్తం తిన్నాం. అలాగా దైవం ఉన్నాడని అంగీకరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే మనమంతా ఫ్రెండ్స్, మనమంతా బంధువులం, ఎందుకని ఒకదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. మరి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? దైవం ఉన్నాడో వాడికి మేము పేరు పెట్టాం, నువ్వు అదే పిలవాలి అనేటువంటి మూర్ఖ మతాలే ఈ ఎడారి మతాలు. విన్నారు కదా, ఈ మూర్ఖుడు ఈ పిలకదాస్ గాడు ఏమంటున్నాడంటే, నువ్వు పళ్ళు తినాలి, నువ్వు బిర్యానీ తినకూడదు అని అంటే తప్పు కదా. నా ఇష్టం, నేను బిర్యానీ తింటాను, పళ్ళు తింటాను, కుండ బిర్యానీ తింటాను, లేదంటే ఏమి తినకుండా పడుకుంటాను, నా ఇష్టం అని వాడు మాట్లాడుతున్నాడు. అంటే వీడి ఉద్దేశం ఏంటంటే, క్రైస్తవులమైన మనము, సేవకులమైన మనము అంటుంటాం కదా, యేసు మాత్రమే నిజమైన దేవుడు, ఆయన నమ్ముకున్న వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు, పరలోక రాజ్యానికి ఒకటే మార్గము, ఆ మార్గానికి ఒక పేరుంది, ఆ పేరే యేసు అని మనం కరాఖండిగా, ఒక్క దేవుడు, ఆ దేవుడు యేసు, ఆయన ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరుకునలేరు అని నిక్కచ్చిగా ముక్కుసూటిగా మనం చెప్తాం. అయితే ఈ పిలకదాస్ గాడికి పిలక కాలిపోయినట్టుంది, ఎక్కడో మండిపోయినట్టుంది. ఈడేమన్నాడంటే, అలా చెప్పడం తప్పు, నువ్వెవరు డిసైడ్ చేయడానికి, నువ్వేడు ఇలాగే ఉండాలని చెప్పడానికి, నువ్వేడు అలాగే ఉండాలని చెప్పడానికి అని వీడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను మాట అడుగుతాను, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కారులో వెళ్ళేవాడికి ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఏంటో తెలుసా? కారులో వెళ్తున్నావు కదా బాబు, ట్రాఫిక్ పోలీస్ ఆపుతాడు, సీట్ బెల్ట్ పెట్టుకున్నావా, సీట్ బెల్ట్ పెట్టుకున్నావా అని అడుగుతాడు. అడిగితే ఇప్పుడు కారులో కూర్చున్నాడు ఈ పిలకదాస్ గాడ్ లాంటోడు అనుకో, కార్ నాది, నా డబ్బుతో కొన్నాను, నేను ఈఎంఐ కట్టుకుంటున్నాను, నేను డ్రైవ్ చేస్తున్నాను, నా పని మీద నేను వెళ్తున్నా, నా పెట్రోల్ నేను కొట్టించుకున్నా, నువ్వెవరు అడగడానికి, నా ఇష్టం, నా కార్ అంటే వాని బతుకేమైపోద్ది? నాకు ఫ్రీడమ్ లేదా? బెల్ట్ పెట్టుకుంటాను, పెట్టుకోను, కాసేపు పెట్టుకొని కాసేపు తీసేస్తాను, నా ఇష్టం, నువ్వెవరు అడగడానికి అని అనగలరా? ట్రాఫిక్ పోలీస్ని అనగలరా? అనలేరు. ఎందుకు అనలేరు? నా ఇష్టము, నాకు ఫ్రీడమ్ లేదా అని ఎందుకు అనలేరు? నీ కారే కదా, నీ సీట్ బెల్టే కదా, నీ డబ్బే కదా, నీ డీజిలే కదా, నువ్వే నడుపుతున్నావు కదా, ఎందుకు అనలేవు ఆ మాట ట్రాఫిక్ పోలీస్తో? ఎందుకు అనలేవు తెలుసా? ఆ రోడ్డు మీద నువ్వు వెళ్ళాలంటే ఆ ట్రాఫిక్ పోలీస్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఆ చట్టాలకి విధేయుడై ఉండాలి నువ్వు. అలాగైతే రోడ్డు మీద తిరుగు, లేదా నోరు మూసుకుని ఇంట్లో కూర్చో, లేదా నడుచుకుంటూ తిరుగు. కారులో వెళ్ళాలంటే వాడు సీఎం అయినా, ఎమ్మెల్యే అయినా, ఒక ఆర్డినరీ పర్సన్ అయినా, బిజినెస్ మ్యాగ్నెట్ అయినా, సెలబ్రిటీ అయినా, కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇది రూల్. నువ్వు ఎవడివైనా సరే సీట్ బెల్ట్ పెట్టుకోవాలనేది రూలు, అది రెస్ట్రిక్షన్. నేను పెట్టుకోను, నువ్వేమన్నా నడవడానికి అంటే పళ్ళు రాలగొడతారు, పళ్ళు రాలగొడతారు. ఈ పిలకదాస్ గాడిని వెంబడించారనుకోండి, ఏం జరిగిద్ది? పళ్ళు రాలగొడతాడు ఎవడో ఒకడు, ఏదో ఒక రోజు ఎక్కడో చోట పట్టుకుని పళ్ళు రాలగొట్టడం ఖాయం. ఎందుకు పెట్టుకోమంటున్నాడు సీట్ బెల్ట్ ట్రాఫిక్ పోలీస్? నీ మేలు కోసమే కదా. ఎందుకు పెట్టుకోమంటున్నాడు? ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే చచ్చిపోకుండా కదా. ఎందుకు పెట్టుకోమంటున్నాడు? నిన్ను నమ్ముకున్న ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం అంతా నీ కొరకు ఎదురు చూస్తుంటుందనే కదా. ఏది చేసినా, ఏ ఫైన్ వేసినా, ఎంత తిట్టినా నీ కోసమే కదా అని ఇంకిత విచక్షణ లేనటువంటి పనికిమాలిన బ్యాచ్ ఈ పిలకదాస్ గాడి బ్యాచ్. ఇప్పుడు నేను అంటున్నాడు, ఇప్పుడు అంటున్నాడు కదా, క్రైస్తవులు ఇలానే ఉండాలి అంటారంటే, అవును అలాగే ఉండాలంటాం మేము, ఎందుకంటే మీకోసమేరా బాబు. మరణం తర్వాత ఒక జీవితం ఉంది. ఈ లోకంలో జన్మించక ముందు, తల్లి గర్భంలో నుంచి బయటికి రాకముందు ఎవరికి కూడా మరో లోకం ఉందని తెలీదు. జన్మించిన తర్వాత మరో లోకం ఎలాగైతే ఉంది, మనిషి మరణిస్తేనే తప్ప మరో లోకం ఉందన్న సత్యాన్ని ఎవడు కూడా తెలుసుకొనలేడు. కాబట్టి మరణించక ముందే ఇలా బతుకు,
ఇలా ఉంటేనే పరలోకానికి వెళ్తావు. పరలోకం అనేది ఒకటి ఉంది, మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఉంది, దానికి ఒక పరలోకం నరకం అని రెండు నియమించాడు దేవుడు. దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే, దేవుడు నియమించినటువంటి కమాండ్మెంట్స్, రూల్స్, రెస్ట్రిక్షన్స్ లో కనుక నువ్వు విధేయుడు వేయగలిగితే పరలోక రాజ్యంలో నీకు చోటు దక్కుతుందని చెబుతున్నాం. ఎవరి కోసం? మా కోసమా? మా స్వలాభం కోసమా? మా స్వార్థం కోసమా? మా కుటుంబాల కోసమా? మా ఆస్తిపాస్తుల కోసమా? మా క్షేమం కోసమా? కాదు కదా. నీ క్షేమం కోసమే కదరా సన్నాసి, కాషాయపు వస్త్రాలు వేసుకున్న పనికి మాలిన మూర్ఖుడువి నువ్వు. ఫ్రీడమ్ ఉంది, నా ఇష్టం, కుండ బిర్యానీ తింటా, పెంట తిను, దరిద్రం వదిలిపోద్ది. ఇదేమంటే రోడ్డు మీద ట్రాఫిక్ పోలీస్ చెప్పగలవా నువ్వు? నాకు ఫ్రీడమ్ ఉంది, నేను హెల్మెట్ పెట్టుకుంటాను, పెట్టుకో, నా ఇష్టం అనగలవా? రెండు పీకి బొక్కలో కూర్చోబెడతారు తీసుకెళ్ళిపోయి, అనగలవా ట్రాఫిక్ పోలీస్తో? రోడ్డు మీద ఫుట్పాత్ ఉంటుంది, నడవటానికి వేస్తారు కాలినడకలు వెళ్ళే వాళ్ళ కోసం. ఆ ఫుట్పాత్ మీద వెళ్లాల్సిన వాడు రోడ్డు మధ్యలో వెళ్తే, లారీలు, బస్సులు, ఆటోలు, బైకులు తిరుగుతుంటాయి కదా, రోడ్డు మధ్యలో వెళ్తే ఏం చేస్తారు? అని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు, పోలీస్ స్టేషన్లో పడేస్తారు. నాలుగు తన్ని బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెడతారు. నా ఇష్టం, నాకు ఫ్రీడమ్ ఉంది. ఫ్రీడమ్ అనేది అన్నిట్లో పనికిరాదరా మూర్ఖుడా. కాషాయపు వస్త్రాలు వేసుకుని నెత్తి మీద ఒక్క పిలక మాత్రమే మిగిలించుకున్న అరగుండు వెధవా. ఫ్రీడమ్ అంటే బతుకుని నాశనం చేసుకోవడం కాదు. ఫ్రీడమ్ ఉంది, రోడ్డు మీద మధ్యలో వెళ్ళవా? ఫ్రీడమ్ ఉంది, హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళు. ఫ్రీడమ్ ఉంది, సీట్ బెల్ట్లు పెట్టుకోకుండా వెళ్ళు. ఫ్రీడమ్ ఉంది, ఏదైనా చేసి చూద్దాం. మంచి వాటికి రూల్స్ ఉంటాయి. క్రైస్తవులు అంటారు కదా, ఒకడే దేవుడు, ఆ ఒకడే యేసు అని. అవును అంటాం, మేము ఒక్కడే దేవుడు, మాకు ఒక్కడే దేవుడు, ఆ ఒక్క దేవుడి పేరే యేసు. బల్ల గుద్ది చెప్తాను నేను ఈ మాట, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చెప్తాను. మూర్ఖుడా, దేవుడు అనేవాడు దేవుణ్ణి చేరుకోవడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతాడు, కొన్ని ఆజ్ఞలను నియమిస్తాడు. ఆ ఆజ్ఞలకి విధేయత కలిగి ఆజ్ఞల్ని అనుసరించి బ్రతికగలిగిన వాడే ఆయన యుద్ధకు చేరుకోగలడు అని అర్థం చేసుకోరా పిలకదాస్గా. ఇప్పటికైనా అర్థం చేసుకుంటామని ప్రేమతో ఆశిస్తూ హెచ్చరిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.